హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. తిరణాలకు వెళ్ళొచ్చిన తర్వాత నేను తీసిన డైలీ వ్లాగు. తిరణాలకు వెళ్ళి సాయంత్రానికే వచ్చామండి. నవీన్కి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఇంకా వాడు స్కూల్కి వెళ్ళాలని చెప్పి సాయంత్రానికే వచ్చేసాము. ఇదైతే తర్వాత రోజు వీడియో. ఇంకా ఉదయం నిద్ర లేచి ఇంకా అందరం చేసే పనే కదా. ఇంక ఇంటి ముందు అయితే కసువు అయితే ఊడ్చేసాను. కసువు ఊడ్చి ఇంకా గచ్చు మొత్తం నీట్గా కడుగుతున్నా. కుక్కలు పాసు పోస్తున్నాయని చెప్పాను కదా, దానికి కామెంట్లో ఒక సిస్టరు ఒక మంచి సొల్యూషన్ అయితే ఇచ్చింది. దాన్ని అయితే ట్రై చేయాలి, చూద్దాం ఎలా ఉంటుందో. బాటిల్స్ అవి కడితే రావంట. నేను కూడా ఒక వీడియోలో చూశాను యూట్యూబ్లో, అందరి ఇంటి ముందు బాటిల్స్లో నీళ్లు పోసి ఇంకా అలా ఇంటి ముందు అయితే కడుతున్నారు. అది ఎంతవరకు రిజల్ట్ వచ్చిందో అయితే చూడాలి. ఇంకొకరైతే మా ఇంటి ముందు ప్లేసు అదైతే వాళ్ళకి బాగా నచ్చిద్దంట. అవునండి, ఇంటి ముందు బాగా పెద్ద ప్లేస్ ఉంది, బొడ్రాయి ఉంది, ప్లేస్ బాగుంటుంది కదా. నాకు బాగా నచ్చింది మా ఇంటి ముందు అయితే. రోడ్డు అనేది బాగా వెడల్పుగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది, ఇరుకిరుగ్గా లేకుండా. కొంతమందికి అయితే చిన్న చిన్న రోడ్లు, అక్కడే మురికి కాలువలు, అంతా ఇరుకిరుగ్గా ఉంటుంది. అంటే తప్పదు కదా, వాళ్ళకున్న ప్లేస్ని బట్టి వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి కదా. మాకైతే అలా కాకుండా ఓపెన్ ప్లేస్గా పెద్ద రోడ్డు చాలా బాగుంటుంది. నాకు కూడా బాగా నచ్చింది. గచ్చు మొత్తం అయితే ఇంక ఒక బకెట్ నీళ్ళతోనే కడిగేశాను. మొత్తం చీపురు పెట్టి రుద్దేసి ఇంక నీట్గా అయితే కడిగాను. ఈ గచ్చు మీద నీళ్ళన్నీ ఇంక ఇదిగోండి కింద రోడ్డు మీదకి అయితే వస్తాయి. రోడ్డు అనేది కొంచెం పల్లుగా ఉంటుంది కదా. ఇంటి ముందు గచ్చు ఏమో కొంచెం మెరగ్గా ఉంటుంది, రోడ్డు ఏమో కొంచెం పల్లుగా ఉంటుంది. ఇంకా కడిగిన నీళ్ళన్నీ రోడ్డు మీదకి వస్తాయి. ఇంకా అవి అక్కడే నిలబడతాయి అని చెప్పేసి ఇంకా చీపురు తీసుకొని అయితే మొత్తం కొట్టేశాను. అక్కడ చిన్న గుంతలాగా పడ్డది, నీళ్ళు నిలబడతా ఉంటాయి. ఇంకా గచ్చ ఆరిపోయేదాకా ఉండకుండా ఇంక ఇదిగోండి బండ్ల దూసే కర్ర పెట్టి అయితే తుడుస్తున్నాను. ఇదైతే పాతది ఇరిగిపోయింది. ఇంకా పడేయకుండా నేనైతే ఈ విధంగా వాడుకుంటాను. బయట గచ్చు తుడవటానికి వాటికైతే వాడుతూ ఉంటాను. ఏమైనా క్లాతులతో తుడిచే కంటే నాకు దీంతో తుడవటం చాలా ఈజీగా అనిపించింది. అందుకని పడేయకుండా ఇంకా దీంతో తుడుస్తా. ఇంకా 2-3 సార్లు తుడిచిన తర్వాత అయితే జాడిచ్చేసి ఆరేస్తూ ఉంటాను. గచ్చ ఆరిపోయేదాకా ఉండాలనుకోండి, మళ్ళీ టైం అంతా వేస్ట్. అసలే ఉదయాన్నే 6 గంటలకు నిద్రలేస్తాం, గచ్చు కడుక్కొని ముగ్గేసుకోవటానికి కనీసం ఒక అరగంట టైం అయినా పట్టిద్ది. మళ్ళీ గచ్చు ఆరేదాకా టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకులని చెప్పేసి తుడిచి అయితే ముగ్గేస్తున్నాను. ఇంట్లోకి వెళ్ళి నవీన్కి టిఫిన్ చేయటం ఆ పనిలో చేశాను అనుకోండి, ఒక్కోసారి అయితే మర్చిపోతుంటాను. అందుకని చెప్పేసి ముందే ఇంకా క్లాత్ తీసుకొని అయితే తుడిచేసి ముగ్గు పెట్టుకున్నాను అనుకోండి, ఇంక ఇంట్లోకి పోయి ఎంతసేపు పని చేసుకున్నా సరే మనకి ఇబ్బంది ఉండదు కదా. ఇంకా బయటికి రావాలి, ముగ్గులు వేసుకోవాలి, ఇంక ఈ ప్రాబ్లం ఉండదు కదా. తిరణాల వీడియో పెట్టాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. రోజు ఇంట్లో పనులు అవి చూస్తా బోర్ కొట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే తిరణాలకి ఏమేం చేశాము, ఎలా చేశారు అదంతా అయితే వీడియో తీశాను. చూడని వాళ్ళు చూడండి, ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈ ఎండలకి ఎక్కడ వెళ్ళకుండా ఇంట్లో ఉంటేనే చాలా హాయిగా ఉంటుంది అనుకోండి. ఎక్కడికన్నా వెళ్ళినా సరే ఈ ఎండలకు అస్సలు ఉండలేము. ఎవరింట్లో వాళ్ళు ఉండటమే బెస్ట్. కానీ ఇలాంటివి తిరణాలు ఇంక ఇలాంటివి తప్పదు కదా. మనకు దగ్గర వాళ్ళు ముఖ్యం అనుకున్నప్పుడు తప్పదు, వెళ్ళాలి. ఇంకా వెళ్ళినా కూడా ఒకరోజు అలా ఉండటమే. ఎక్కువ రోజులు ఉన్నా కూడా ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు వంట చేసుకోవాలన్నా, ఒకళ్ళకొకళ్ళు వండి పెట్టుకోవాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఈ ఎండలకి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇంకా ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నా కూడా వాళ్ళకి ప్రాబ్లమే. అందుకే ఎక్కువ శాతం నేనైతే ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను. ఇల్లు వదిలిపెట్టి నాకు ఎక్కడికి వెళ్ళాలనిపించదు, ఎక్కడ కూడా ఉండను నేను, నాకు అలవాట్లేదు. ఇంక ఇలా తిరణాలప్పుడు ఇంకా మా అక్కయ్య కాబట్టి సొంత ఊళ్ళు వెళ్ళాలి తప్పదు కాబట్టి వెళ్ళి ఇంక ఒకరోజు అలా ఉండటం. ఇంకా నవీన్కి స్కూల్ లేదనుకోండి, తెల్లారైతే ఒకరోజు ఉంటాను. స్కూల్ ఉంది కాబట్టి ఇంక సాయంత్రానికి రావాల్సి వచ్చింది. ఇంక ఎక్కువ రోజులైతే అసలు ఉండను. ఈరోజు పనులైతే మాత్రం ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా ప్రశాంతంగా చేస్తున్నాను, టెన్షన్ హడావుడు లేకుండా. ఈరోజు వంట చేసే పని అయితే లేదు, ఊళ్ళో భోజనాలు అయితే ఉన్నాయి. ఇంకా కూర చేసే పని లేకపోతే కొంచెం పని అనేది మనకు తగ్గినట్టే ఉంటుంది కదా. ఇంకా అందుకని కొంచెం నిదానంగానే పనులు చేస్తున్నాను. నవీన్ కూడా స్కూల్కి వెళ్ళాడు, వాడు వచ్చేటప్పుడు కూడా టైం ఒకటి అలా అయింది. ఇంకా అందుకని నిదానంగా అయితే పనులు చేసుకుంటున్నా. ముందైతే బయట పనులన్నీ చేసేసి తర్వాత ఇంట్లో పనులు చేస్తా. బయటికి వెళ్ళాలంటే ఎండ ఎక్కువగా ఉంటుంది, బయట పనులు చేయలేము. బయట కూడా ఎండబడింది అనుకోండి, వీడియోలు తీసుకోలేకపోతున్నాము. ఈ ఎండలకి వీడియోలు తీస్తా పనులు చేసుకోవటం కూడా చాలా కష్టం అండి. నార్మల్గా పనులు చేసుకోవటమే కష్టంగా ఉంటుంది, వీడియోలు తీసుకుంటా పనులు చేసుకోవటం అంటే కొంచెం కష్టంగానే అనిపించింది. బెడ్షీట్ అయితే తీసేసాను, పిన్నీసులు పెట్టుకుంటాను కదా, జాగ్రత్తగా తీస్తాను. తీసి ఇంకా పరుపు మొత్తం ఇదిలిచ్చాను. ఇంకా అదే క్లాత్తో ఇదిలిచ్చాను, పాత బెడ్షీటే కదా. బెడ్షీట్ వేసేటప్పుడు పరుపు ముందుకు లాగుతాను, ఎందుకంటే
అటు తల వైపున చెక్కలాగా ఉంది కదా, అది బెడ్షీట్ మడవటానికి కొంచెం కష్టంగా అనిపించింది. చేతులు పట్టవు. అందుకని చెప్పేసి నేను పరుపు అనేది ముందుకు లాగుతాను. అందులో పిన్నీసులు పెట్టుకుంటాను కదా, పరుపు ముందుకు లాగితే పిన్నీసులు పెట్టుకోవడానికి ఈజీగా అనిపించింది. అందుకనే ఇంక పరుపు ముందుకు లాగేసి పిన్నీసులు పెట్టేసి ఇంక ఇదిగోండి బెడ్షీట్ ఇప్పుడైతే ఇలా మడుస్తున్నాను. బెడ్షీట్ కొత్తదేసిన రోజు మాత్రం రూమ్ అంతా ఏందో కొత్త దానిలాగా నీట్గా అనిపించింది. అంటే కొత్తది కాదు, మార్చినప్పుడు. ఎందుకంటే బాగా ఉతికి ఫ్రెష్గా ఉంటుంది కదా బెడ్షీటు. ఇంకా అది వేసిన రోజు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. రూమ్ అంతా చాలా నీట్గా కొత్త దానిలాగా అనిపించినట్టుగా ఉంటుంది. ముడతలు లేకుండా అయితే పర్ఫెక్ట్గా వేస్తున్నాను. మనం ఒకవైపు వేసినా ఒక వైపున కొద్ది గొప్ప ముడత ఉంటానే ఉంటుంది. తర్వాత చూసి మొత్తం అయితే సరి చేస్తాను. సరి చేసి ఇంక ఇదిగోండి గోడ వైపుకి అయితే నెట్టాను. బెడ్షీట్ వేసేటప్పుడు మంచం కూడా ముందుకు లాగుతాను. ఎందుకంటే గోడ వైపున మనం వెళ్ళి బెడ్షీట్ వేయాలంటే కష్టంగా ఉంటుంది కదా, అందుకోసం. ఇంక ఇదిగోండి బెడ్షీట్ నీట్గా అయితే వేసాను. ఇంకా బెడ్షీట్ వేసేటప్పుడు కిటికీలు అవి కూడా తుడుస్తాను శుభ్రంగా. మంచం కింద మూలలను ఊడటం, మూలలను బూజు దులపటం, ఆ పనులన్నీ చేస్తాను. ఎందుకంటే రోజువారీ కసు ఊడ్చేటప్పుడు ఒక్కోసారి చీపిరికి అందదు కదా మనకి. ఎంత మంచం కిందకి వంగి ఊడ్చినా సరే ఒక్కొక్కసారి మూలన కసువు అందదు. అందుకని బెడ్షీట్ మార్చినప్పుడు మాత్రం నీట్గా అయితే కసువు ఊడుస్తాను. ఈరోజైతే పాలు కొంచెం పొంగిపోయినాయి. ఎంత జాగ్రత్తగా కాగబెట్టినా ఏదో కొంచెం ఒక్క చుక్కైనా పొంగాల్సిందే. ఈ ఒక పొయ్యి మీద అయితే టీ పెట్టేశాను. ఇంకో పొయ్యి మీద అయితే పాలు పెట్టేశాను. పాలు కొంచెం ఒక్క చుక్క పొంగినాయి. ఇంకా ఒక్క చుక్క పొంగినా సరే పొయ్యి మొత్తం ఖరాబ్ అయిపోయిద్దిగా. ఇంకా అందుకని ఇదిగోండి నీళ్ళతో అయితే తుడుస్తున్నాను. నార్మల్ వాటర్‌తోనే తుడుస్తున్నాను. వాటర్‌లో అయితే ఏమి వేయలేదు. ఈ కర్చీఫులతో తుడుస్తుంటే మాత్రం చాలా నీట్‌గా, క్లీన్‌గా ఉంటున్నాయి పొయ్యిలు. కిచెన్ టవల్స్ అనేవి ఒక 4, 5 అలా కొనుక్కొచ్చుకోండి. కనీసం 2 టవల్స్ అయినా తెచ్చుకొని దగ్గరుంచుకోండి. ఇలాంటి క్లీనింగులకు మాత్రం మనకు బాగా ఉపయోగపడతాయి. మనకు పనులు త్వరగా అవుతాయి. ఇలా వస్తువులు చూడటానికి కూడా చాలా నీట్‌గా ఉంటాయి. ఎందుకంటే వాటర్ అనేవి బాగా పీల్చేస్తాయి. పాలు కొంచెం పొంగిపోయినాయి గదా, ఒక్కసారి తుడిస్తేనే పాలు మొత్తం వచ్చేసినాయి. నార్మల్ వేరే క్లాతులనుకోండి పాలు రావు. ఇంట్లో టీ షర్టులు అవైనా సరే పెద్ద వాటిలాగా ఉంటే మనకు పిండుకోవడానికైనా, తుడుచుకోవడానికైనా కొంచెం ఇబ్బందిగానే అనిపిచ్చిద్ది. ఇలాంటి టవల్స్ అయితే మాత్రం చాలా బెస్ట్. ఇలాంటివి వాడుకోండి. మనకు పని అనేది తేలిగ్గా ఉంటది. ఒక 2, 3 కొనుక్కొచ్చుకున్నామనుకోండి చానాళ్ళొస్తాయి. వాటిని జాగ్రత్తగా ఉంచుకొని వేడి నీళ్ళల్లో అది ఉతికేసుకున్నామనుకోండి అప్పుడప్పుడు చాలా రోజులు కొత్త వాటిలాగా ఉంటాయి, పాడవకుండా ఉంటాయి. మనం పొయ్యి మొత్తం తొడవటం అయిపోయిన తర్వాత టవల్స్‌ను కూడా జాడించుకొని ఆరేసుకోవాలి. తుడిచిన తర్వాత వాటిని అలాగే పడేసామనుకోండి ఇవన్నీ ముడతలు ముడతలుగా ఉండల్లాగా ఉండిపోయి మురికి మురికిగా ఉంటాయి. అందుకని పొయ్యి మొత్తం నీట్‌గా తుడిచిన తర్వాత ఈ టవల్స్‌ను కూడా బాగా నీళ్ళల్లో జాడిచ్చేసుకొని ఆరేసుకున్నామనుకోండి ఎండలో, మళ్ళీ రేపు మనం క్లీన్ చేసుకోవడానికి చాలా కొత్త వాటిలాగా ఉంటాయి. మురికి లేకుండా ఫ్రెష్‌గా ఉంటాయి. పొయ్యి తుడిచిన తర్వాత ఇంక బండ్లైతే తుడుస్తున్నాను. ఇల్లు మొత్తం అయితే కసులూడ్చాను. ముందే బయటైతే తుడుచుకున్నాను. చెప్పాను కదా ఎండ ఎక్కువగా వస్తుంది. ఎండ కంటే కూడా ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. చెమట ఎక్కువగా వస్తుంది. ఫ్యాన్ లేకపోతే అస్సలు ఉండలేకపోతున్నాము. బయట పనైతే చేసేసి ఇంక ఇంట్లో అయితే బండ్లు తుడుస్తున్నాను. ఫస్ట్ పొయ్యి తుడిచేసి తర్వాత వంటగది తుడిచి ఇంక ఇదిగోండి తర్వాత అయితే ఈ గది తుడుస్తున్నా. కొంచెం సర్పు నీళ్ళతో తుడుస్తున్నాను. నిన్న ఊరు నుంచి వస్తా నాన్ వెజ్ అయి తీసుకొచ్చాను. ఇంకా పిల్లలు నాన్ వెజ్ తింటా మరకలు అవి వేస్తూ ఉంటారు కదా, కొంచెం నూనె మరకలు జిడ్డు జిడ్డుగా ఉంటాయిలే అని చెప్పేసి సర్పు నీళ్ళు అయితే వేసి తుడుస్తున్నా. తుడిచేటప్పుడు మాత్రం బండలు చూడండి చాలా నీట్‌గా నల్లగా ఉంటాయి కదా, ఎందుకంటే నీళ్ళ తడి ఉంటుంది కదా. నీళ్ళ తడి ఉండటం వల్ల బండలు నల్లంగా నిగనిగలాడతా భలే నీట్‌గా కనిపిస్తాయి. ఆరిపోయిన తర్వాత కూడా ఇలా ఉంటే బాగుండు అనిపించిద్ది. కానీ తడి ఆరిపోయిన తర్వాత ఇంత నల్లగా అయితే ఉండవుగా. కానీ ఈ గదిలో అన్నీ అడ్డాలేనండి. చూడండి ఒకవైపున మంచం ఉంది. ఒకవైపున నవీన్ స్కూల్ బ్యాగ్ ఉంది. ఒకవైపున కూలర్ ఉంది. మళ్ళీ ఇటువైపునకి వచ్చేటప్పటికి కుర్చీలుంటాయి. కుర్చీలు 2 కుర్చీలు చూడండి అక్కడ పక్కన అడ్డం. ఇంకా ఉన్న వాటిని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని అయితే నీట్‌గా సర్దైతే పెట్టుకున్నాను. ఎంత చిన్న గదులైనా, ఎంత ఇరుకు గదులైనా ఉన్న వాటితో అడ్జస్ట్ చేసుకొని నీట్‌గా పెట్టేసుకోవటమే. ఫ్లవర్ వాజ్ కూడా ఒకటి తేవాలని ఇష్టంగా ఉంది. కానీ అది తెచ్చేటప్పటికి ఎప్పుడు కుదిరిద్దో తెలీదు. ఈ మూలన హైట్‌గా నుంచోబెడతారు చూడండి ఫ్లవర్ వాజు. అలాంటిది తెచ్చుకోవాలని ఇష్టం నాకు. కాకపోతే ఇంకా ఎప్పుడు కుదిరిద్దో తెలీదు. నేనైతే ఎక్కువ టౌన్‌లకి అలా అయితే వెళ్ళను. వెళ్తే సత్తెనపల్లిలో ఇలాంటివి మంచివైతే దొరకవు.
కానీ కుదిరినప్పుడు వీలైనప్పుడు తెచ్చుకోవాలి. మనం అనుకున్నప్పుడు కొనుక్కోవాలనుకున్నప్పుడు కుదరదు. ఒక్కోసారి మనం కొనకూడదు అనుకున్నప్పుడే సడన్‌గా ఇలాంటివి మనకు అవసరమైనవి కనిపిస్తా ఉంటాయి. ఇంకా అలా కనిపించినప్పుడే తీసుకోవాలి మనం. మనం కొనుక్కోవాలనుకున్నప్పుడు కొనుక్కోలేము. అవి కనిపించినప్పుడే తీసుకోవాలి. దేనికైనా టైం రావాలంటారు చూడండి. పెద్దవాళ్ళు ఊరకనే అనరు. దేనికైనా ఏ పనికైనా టైం వస్తే నిమిషాల్లో అయిపోయిద్ది. టైం రాలేదనుకోండి మనం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నా కానే కాదు. ఇదేనండి ఈరోజు వీడియో.